నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన 5వ సమావేశంలో 28 అంశాలు చర్చించగా 23 ఆమోదం, 4 వాయిదా, 1 తిరస్కరణ పొందాయి. సమావేశంలో భక్తుల సౌకర్యాలను ప్రాధాన్యమిస్తూ రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ తుది రూపం ఇవ్వాలన్నారు. ఇందులో డార్మెటరీలు, శౌచాలయాలు, అలాగే పార్కింగ్, పర్యావరణ పరిరక్షణ, క్షేత్ర సుందరీకరణ, అలాగే పురాతన కాలభైరవ ఆలయ అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. అదనంగా గోశాల, గ్రాసం, కైలాస కంకణాలు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వహణ కోసం టెండర్లు పిలవాలని తీర్మానించారు. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీశైల దేవస్థానంలో నేడు ధర్మకర్తలి మండలి 5వ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో 28 అంశాలపైన చర్చించడం జరిగింది. వాటిల్లో 23 ఆమోదించడం జరిగింది, 4 వాయిదా వేయడం జరిగింది, 1 తిరస్కరించడం జరిగింది. ముఖ్యంగా భక్తులకు సౌకర్యాల కల్పన ఏమంటే ముఖ్యంగా సామాన్య భక్తులకు సౌకర్యాలకు సంబంధించి అనగా డార్మెటరీ నిర్మాణం, శౌచాలయాలు ఏర్పాటు మొదలైన వాటికి మొదటి ప్రాధాన్యత మాస్టర్ ప్లాన్లో ఇవ్వాలని నిర్ణయించాం. అదేవిధంగా శ్రీశైల క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిర్మాణాలను కూడా మాస్టర్ ప్లాన్లో పొందుపరచాలని నిర్ణయించాం. మాస్టర్ ప్లాన్లో భాగంగా దశల వారీగా క్షేత్ర సుందరీకరణ చర్యలు కూడా చేపట్టడం, రూపకల్పనకు ధర్మకర్తలి మండలి, ఉపసంఘం, వైదిక సిబ్బంది, దేవస్థానం అధికారులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో భాగంగా మురుగునీటి శుద్ధి చేసేందుకై ఏర్పాటు చేసిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వహణకు ఆపరేషన్ ఛార్జీలకు సంబంధించి టెండర్లు పిలవాలని నిర్ణయించడం జరిగింది. మహాశివరాత్రి, ఉగాది ఉత్సవాలు అత్యంత వైభవంగా శ్రీశైల దేవస్థానం తీసుకోవడం జరిగింది. ఈ సామాన్య భక్తుల కోసం ఈ ధర్మకర్తల మండలి ఎప్పుడు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేయడానికి ఇది నిదర్శనం. ఓం నమః శివాయ.